రామోస్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. ఇంద్రమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామన్నారు. ఫ్రీ బస్సు కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇంద్రమ్మ ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. భట్టి గతం తెలియని వారే ఇంద్రమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దేశాభిమానం లేని వారే ఇంద్రమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇంద్ర ఫ్యామిలీదన్నారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు భట్టి. ఆర్థిక రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా తెలంగాణ మోడల్ గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాస్ట్ సర్వే చేపిస్తా ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేశాం, ఎంతవరకు అవుతుందనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా శక్తిని అందరినీ కూడా గుర్తిస్తూ మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరికి గుర్తు చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం